భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధాల సంఘాల వారు జంగారెడ్డిగూడెం బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. నిన్న జంగారెడ్డిగూడెంలో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఇక్కడ నిర్వహించడం అత్యంత విజయవంతం అవటము, ఘన విజయం అవటము అందరికీ తెలిసిందే. దీంట్లో సహకరించినటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లే మండల అధ్యక్షులు గాని, జిల్లా పదాధికారులు, జిల్లా ఇన్ఛార్జీలు, అట్లాగే తపనా ఫౌండేషన్ కార్యకర్తలు అందరూ కూడా శ్రమకి ఓర్చి బూత్ కమిటీలు నిర్మాణాత్మకంగా వేసి ఈ శక్తి కేంద్రాల సమ్మేళన కార్యక్రమానికి పురంధరేశ్వరి గారు ముఖ్య అతిథిగా రావడం, వారు దిశానిర్దేశం చేయడం, అత్యద్భుతంగా జంగారెడ్డిగూడెంలో నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టుగా చాలా గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పట్టణ బీజేపీ కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి బూత్ కి 11 మంది కమిటీలతో వేసి జంగారెడ్డిగూడెం పట్టణంలో భారతీయ జనతా పార్టీని అత్యంత బలోపేతంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేసుకుంటాం. అట్లాగే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉజ్వల యోజన పథకంలో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది మనకి ఇండియన్ గ్యాస్ గానీ, హెచ్పి గ్యాస్ గానీ, ఏ గ్యాస్ అయినా సరే ఫ్రీగా ఇస్తున్నారు. దాంట్లో డబ్బులు చెల్లించి తీసుకున్నాము ఉజ్వల యోజనలో అని ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. బీజేపీ వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తాము. ఎటువంటి రూపాయి కట్టక్కర్లేదు, అది ఉచితంగా ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఉజ్వల యోజనలో గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అన్ని కూడా పూర్తి ఉచితంగానే ఇస్తున్నారు. ఆ కనెక్షన్ అంతా ఉచితము, దానికి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదని మీడియా ముఖం కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, విక్రమ్ కిషోర్ గారి నాయకత్వం, భారత్ మాతా की जय।